చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? ఎస్, నెక్స్ట్ మనం ఇప్పటివరకు ప్రజెంట్ టెన్స్ కంప్లీట్ చేసాము. నౌ లెట్ us skip into past tense. సో పాస్ట్ టెన్స్లో మనకి ఫస్ట్ ఉన్నటువంటి టెన్స్, సో 5వ నెంబర్ వేసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్స్ ఏంటిదంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఏంటి చెప్పండి? అది సింపుల్ పాస్ట్ టెన్స్. చూద్దాం ఒకసారి. సింపుల్ పాస్ట్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంటి చూసే ముందు సింపుల్ ప్రజెంట్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంటి ఒకసారి రీకాల్ చేసుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి ఒకసారి చెప్పండి. ఎస్, సబ్జెక్ట్ రాస్తాము, సబ్జెక్ట్ రాసిన తర్వాత V1 రాస్తాము, V1S రాస్తాము. ఎస్, దానికి పాస్ట్ వర్షన్ ఏంటిది? V1ని ప్రజెంట్ వర్బ్ అన్నాము, దీనికి పాస్ట్ ఏంటిది? V2. అంతే, అక్కడ సింపుల్ ప్రజెంట్ అన్నాము, అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మార్చితే సింపుల్ పాస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే స్ట్రక్చర్లో V1 ప్లేస్లో మనం ఏం చేస్తాము? V2 రాసేస్తాము. అంతే, సింపుల్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. బట్ బీ కేర్ఫుల్, మనం ఎట్లా అయితే V1కి డూ డస్ రాసామో V2లో ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి అంటే డిడ్ నాట్. డిడ్ నాట్ వచ్చినప్పుడు V1 రాయాలి. చాలామంది డిడ్ నాట్ V2 అని మాట్లాడుతుంటారు, గుర్తుపెట్టుకోండి. డిడ్ నాట్ కమ్, డిడ్ నాట్ గో. చాలామంది ఏమంటారంటే ఐ డిడ్ నాట్ టుక్ సార్ అంటారు. సో బీ కేర్ఫుల్. డిడ్ వచ్చింది అంటే డెఫినెట్లీ డిడ్ మస్ట్ బి ఫాలోడ్ బై V1. డిడ్ కాదు, మనం నేర్చుకున్నటువంటి 3 డూ ఫార్మ్స్, డూ, డస్, డిడ్, ఈ మూడిట్లలో మనకి ఏది కనబడినా, సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు లెర్న్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో డూ, డస్, డిడ్ ఎప్పుడు ఎక్కడ కనబడినా మనం వాటి పక్కన ఏముంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, V1 ఉంటుంది అని గుర్తుపెట్టుకుందాం. రైట్. సో V2కి నెగిటివ్ ఏం రాస్తామంటే డిడ్ నాట్ ప్లస్ V1 రాస్తాము. సో లెట్ us see quickly all the 4 స్ట్రక్చర్స్. ఏం రాస్తాము? పాజిటివ్లో V2 ప్లస్ ఆబ్జెక్ట్ రాస్తున్నాము. దీన్ని మనం నెగటివ్కి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ ఎస్ ఏం రాసాము? డిడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రాసాము. దెన్ వీ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఎస్, V2లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి అర్థమైపోయి ఉండాలి కదా ఇప్పటికే. ఎస్, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 కాదు, V1 రాయాలి. దెన్ ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ రాసేసి దెన్ సేమ్ థింగ్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఏం రాస్తాము? WH ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఏం రాయాలి? V1 ప్లస్ సబ్జెక్ట్ V2 కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా. సో ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే క్లారిటీ ఉంటుంది. ఐ గేవ్ హిమ్ ఎ పెన్. సో చూడండి ఇక్కడ ఏం రాసాము మనము? ఐ గేవ్ హిమ్ పెన్ అంటే V2 రాసాము. సో V2కి నెగిటివ్ ఏం రాయాలి మనం? ఎస్, డిడ్ నాట్ గేవ్ అని రాస్తే తప్పు అవుతుంది. గేవ్కి V1 ఏంటి? గివ్. సో దట్ ఐ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎ పెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఎప్పుడైతే పాజిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్కి ట్రాన్స్లేట్ చేస్తున్నామో దెన్ వీ హ్యావ్ టు రైట్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్. So these are the 4 structures that we can divide regarding simple past tense. So if you just learn the tense, just I will go through few things before that. Okay, right. నేను ఇక్కడ ఒక 2 sentences రాస్తాను చూడండి క్లియర్గా. While I was coming to school, while I was coming to class, చూడండి, I saw an accident. So I had seen an accident, then I came to school. సో ఒక్కసారి ఈ 2 సెంటెన్సెస్ని బాగా అబ్జర్వ్ చేయండి అండ్ థింక్ వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్. So till then we will be writing uses of this simple present tense because we have to derive something from that. So దాని నుంచి కూడా మనం ఏదైనా నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి జస్ట్ అబ్జర్వ్. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఎస్, సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్చుకుంటున్నాము. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. రైట్. లెట్ us come to the uses. So it is used to ఎక్స్ప్రెస్. చూద్దాం ఏ యాక్షన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తామో చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. యా, మీరు అవి చూస్తూ ఉండండి. సో యూజువల్గా ఏంటంటే యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్, మనకి ఏవైతే
గతంలో జరిగిపోయిన యాక్షన్స్ ఉంటాయో వాటిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాము. రెండోది ఏంటంటే వెరీ ఈజీ, పాస్ట్ హ్యాబిట్స్. అంటే ఏంటి? పాస్ట్ హ్యాబిట్స్ అంటే మీకు గతంలో ఉన్నటువంటి హ్యాబిట్స్, అంటే ఇప్పుడు లేదు అని అర్థం. మనం ఏదైతే వదిలేసామో ఆ వదిలేసిన హ్యాబిట్స్ని మనం ఏం చేస్తామంటే సింపుల్ పాస్ట్లో చెప్తాము. ఇక్కడ మనం ఒక స్పెషల్ స్ట్రక్చర్ వాడతాం, ఏంటంటే యూజ్డ్ టు ప్లస్ V1. ఏం వాడతారు? యూజ్డ్ టు ప్లస్ V1. అంటే నేను పాస్ట్లో వదిలేసిన అనుకోండి, నేను అప్పుడు వాకింగ్ చేసే అలవాటు ఉంది, ఇప్పుడు లేదు అనుకోండి, నాకు ఏమని చెప్పాలి నేను? ఐ యూజ్డ్ టు వాక్ ఇన్ ద ఎవ్రీ డే, అంటే నేను ఇప్పుడు నడవట్లేదు అని అర్థం. సపోజ్ మీ ఫ్రెండ్ నాన్ వెజ్ తినడం మానేసాడు అనుకోండి, సో యూ కెన్ సే మై ఫ్రెండ్ యూజ్డ్ టు ఈట్ నాన్ వెజ్, అంటే ఇప్పుడు తినట్లేదు అని అర్థం. అంటే లెఫ్ట్ ఓవర్ హ్యాబిట్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ యూజింగ్ దిస్ పాస్ట్ హ్యాబిట్స్ యూజింగ్ ద స్ట్రక్చర్ యూజ్డ్ టు ప్లస్ V1. సో ఈ రెండింటిని నేర్చుకున్న తర్వాత వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ 2 sentences. చూద్దాం ఒకసారి. ఏమన్నాం ఇక్కడ? వైల్ ఐ వాజ్ కమింగ్ టు క్లాస్ ఐ సా అన్ యాక్సిడెంట్. సో సెకండ్ సెంటెన్స్లో ఏం చెప్పాము? ఐ హ్యాడ్ సీన్ అన్ యాక్సిడెంట్ దెన్ ఐ కేమ్ టు క్లాస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సెంటెన్స్లో 2 యాక్షన్స్ ఉన్నాయి, సెకండ్ సెంటెన్స్లో కూడా 2 యాక్షన్స్ ఉన్నాయి. ఏంటి చూద్దాం ఒకసారి. ఏంటిది ఇక్కడ? ఐ వాజ్ కమింగ్ టు క్లాస్ ఒక యాక్షన్. రెండవ యాక్షన్ ఏంటిది? సీయింగ్ ద యాక్సిడెంట్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఏంటి మళ్ళీ ఇక్కడ? ఎస్, సేమ్, సీయింగ్ ద యాక్సిడెంట్ అండ్ కమింగ్ టు క్లాస్. బట్ మీరు ఇక్కడ చూస్తే ద వే యాక్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్, అంటే యాక్షన్స్ ఎలా జరుగుతున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏదైనా చిన్న డిఫరెన్స్ కనిపిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాము? వైల్ ఐ వాజ్ కమింగ్ టు క్లాస్ ఐ సా అన్ యాక్సిడెంట్. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? ఇక్కడ 2 యాక్షన్స్ జరుగుతున్నాయి, ఇక్కడ కూడా 2 యాక్షన్స్ జరుగుతున్నాయి, కానీ అవి జరిగే విధానంలో కొంచెం తేడా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో అర్థమైందా? ఎస్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఫస్ట్ సెంటెన్స్ తీసుకుంటున్నప్పుడు ఒక యాక్షన్ జరుగుతూ ఉంది, అదే టైంలో ఇంకొక యాక్షన్ జరిగిపోయింది. చూడండి, వైల్ ఐ వాజ్ కమింగ్ టు క్లాస్ ఐ సా అన్ యాక్సిడెంట్. యువర్ కమింగ్ టు క్లాస్ ఈస్ గోయింగ్ ఆన్, ఎట్ ద సేమ్ టైమ్ సంథింగ్ హ్యాపెండ్ దేర్. అంటే ఒక యాక్షన్ ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడే అక్కడ ఇంకొక యాక్షన్ జరిగిపోయింది. బట్ సెకండ్ సెంటెన్స్ తీసుకుంటే సి, మనం ఇక్కడ ఈ సెంటెన్స్ కనుక చూసుకుంటే ఈ 2 సెంటెన్స్లలో మనం ఇందాక చెప్పినట్టుగా వీ హ్యావ్ 2 యాక్షన్స్. రెండిట్లలో కూడా మనకి 2 యాక్షన్స్ ఉన్నాయి. చూడండి, ఒకటి ఏంటంటే కమింగ్ టు స్కూల్, సీయింగ్ ద యాక్సిడెంట్. ఇక్కడ కూడా సీయింగ్ ద యాక్సిడెంట్స్ అండ్ కమింగ్ టు స్కూల్, బట్ బోత్ ఆర్ దేర్, బట్ అక్కరెన్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్. అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది మనకి చాలా డిఫరెన్షియేషన్లో ఉంది. చూద్దాం అదేంటంటే ఇక్కడ చూడండి, ఐ వాజ్ కమింగ్ టు క్లాస్ ఐ సా అన్ యాక్సిడెంట్. అంటే చూడండి ఇక్కడ ఒక యాక్షన్, ఇక్కడ చూడండి కమింగ్ అంటే ఇంగ్ ఫామ్ ఉంది. ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? అది కంటిన్యూస్ యాక్షన్. అంటే ఇక్కడ ఒక యాక్షన్ జరుగుతూ ఉంది కంటిన్యూస్గా, ఆ టైంలో ఇంకో యాక్షన్ మధ్యలో జరిగిపోయింది. చూడండి, ఇది కొద్దిసేపు జరుగుతూ ఉంటుంది, ఇది మధ్యలో అయిపోయింది. ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ సీన్ అన్ యాక్సిడెంట్ దెన్ ఐ కేమ్ టు స్కూల్. సో చూడండి ఇక్కడ అంటే నేను ఇక్కడ యాక్సిడెంట్ చూసి తర్వాత స్కూల్కి వచ్చానంటే ఇక్కడ దిస్ యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ దిస్ యాక్షన్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. బట్ వేరేజ్ ఇక్కడ ఇది కంప్లీట్ అయ్యింది, బట్ ఇది ఇంకా జరుగుతూనే ఉంది. అంటే ఈ 2 ఒకేసారి జరిగాయి, ఒకటి జరుగుతూ ఉంది, మధ్యలో ఒకటి అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటి? ఒక యాక్షన్ కంప్లీట్ అయినాక ఇంకొక యాక్షన్ జరుగుతుంది. అంటే 1 యాక్షన్ కంప్లీటెడ్ దెన్ అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్. ఒక యాక్షన్ జరిగిన తర్వాత ఇంకొక యాక్షన్ జరిగింది అండ్ బోత్ ఆర్ కంప్లీటెడ్. రిమెంబర్, ఇక్కడ 2 కంప్లీటెడ్ యాక్షన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ బోత్ ఆర్ టేకింగ్ ఎట్ ఏ టైమ్, బట్ 1 వాజ్ కంప్లీటెడ్ ఇన్ బిట్వీన్ అండ్ బట్ 1 వాజ్ గోయింగ్ ఆన్ ఫర్ ఎ లాంగర్ టైమ్. సో ఎప్పుడైతే మనము 2 యాక్షన్స్ని ఒకేసారి జరగడం చూస్తామో వాటిని మనం ఏమని పిలుస్తారు అంటే సైమల్టేనియస్ యాక్షన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. వాట్ డు వి కాల్? వి కాల్ దెమ్ సైమల్టేనియస్ యాక్షన్స్. ఏమంటారు అంటే సైమల్టేనియస్ యాక్షన్స్ అంటాం. అంటే సైమల్టేనియస్ యాక్షన్స్ అంటే ఏంటి? 2 యాక్షన్స్ okay, so we'll write here neatly. So I will erase this all. idantha teesesi neat ga raddam. So now what we are talking is we are talking about 2 kinds of actions. What are they? First one are simultaneous actions. So baga vinandi, very very important. Simultaneous actions ante emantunnamo 2 actions taking place
ఎట్ ఏ టైం అంటే ఒకేసారి రెండు యాక్షన్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు వాటిని మనం ఏమంటున్నాము సైమల్టేనియస్ యాక్షన్స్ అంటున్నారు, టేకింగ్ ప్లేస్ ఎట్ ఏ టైం. సో మళ్ళీ ఇక్కడ చూడండి, సైమల్టేనియస్ యాక్షన్స్లో మనం రెండు యాక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఏంటిది? ఒకటి జరుగుతూ ఉంది, ఒకటి జరిగిపోయింది మధ్యలో, అంటే ఒకటి కంటిన్యూ అయింది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే లాంగర్ యాక్షన్ అంటారు. ఆ మధ్యలో ఏదైతే జరిగిపోయిందో అది షార్ట్ టైంలో జరిగిపోయింది కాబట్టి దాన్ని షార్టర్ యాక్షన్ అంటారు. అంటే చూడండి, మనకు సైమల్టేనియస్ యాక్షన్స్లో మళ్ళీ రెండు యాక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ లాంగర్ యాక్షన్, వన్ ఈజ్ షార్టర్ యాక్షన్. అంటే వన్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ లాంగర్ యాక్షన్ అండ్ అనదర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ షార్టర్ యాక్షన్. ఇందాక మీరు చూస్తే వైల్ ఐ వాజ్ కమింగ్ టు స్కూల్ ఐ సా అన్ యాక్సిడెంట్ అని వాడాము. మనం ఏం వాడాము అక్కడ? సా అనేటువంటి వర్బ్ని వాడాము. సా V2 కాబట్టి V2 దేన్ని రెఫర్ చేస్తుంది? సింపుల్ పాస్ట్ని రెఫర్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ షార్టర్ యాక్షన్ ఎప్పుడు కూడా ఏ టెన్స్లో రాస్తాము అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాము. చూడండి, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఎక్కడ వాడుతున్నాము? ఎస్, వెరీ గుడ్. ఎక్కడ వాడుతున్నాం చెప్పండి? ఎక్కడ వాడుతున్నాము? సైమల్టేనియస్ యాక్షన్స్లో వాడుతున్నాము. సో simple past tense is used to express ఎక్కడ వాడతాము దాన్ని? ఎస్, ఇలా రాద్దాం. సైమల్టేనియస్ యాక్షన్స్లో వాడతాము. ఇన్ సైమల్టేనియస్ యాక్షన్స్లో ఏ యాక్షన్తో వాడుతున్నాము? విత్ షార్టర్ యాక్షన్. వెరీ క్లియర్గా రాసుకోండి, విత్ షార్టర్ యాక్షన్. షార్టర్ యాక్షన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పినప్పుడు మనం లాంగర్ యాక్షన్ ఏ టెన్స్లో చెప్తున్నామో ఒకసారి చూద్దాము. మనం ఏం రాసాము అక్కడ? వాజ్ ప్లస్ V4 రాసాము. వాజ్ ప్లస్ V4 ఏ టెన్స్ని రెఫర్ చేస్తుంది అంటే ఎస్, వెరీ గుడ్. దేన్ని రెఫర్ చేస్తుంది? పాస్ట్ కంటిన్యూస్ని రెఫర్ చేస్తుంది. సో లాంగర్ యాక్షన్ ఎప్పుడు కూడా ఏ టెన్స్లో ఉంటుంది అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. సో అంటే సైమల్టేనియస్ యాక్షన్ అని గుర్తు రాగానే మనకు రెండు యాక్షన్స్ గుర్తు రావాలి. ఏంటి? లాంగర్ యాక్షన్, షార్టర్ యాక్షన్. లాంగర్ యాక్షన్ ఎప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది, షార్టర్ యాక్షన్ ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. అండ్ దెన్ కమింగ్ టు సెకండ్ యాక్షన్, వాట్ వీ హ్యావ్ సీన్. ఏం రాసాం సెకండ్ యాక్షన్ అక్కడ? ఐ హ్యాడ్ సీన్ అన్ యాక్సిడెంట్ దెన్ ఐ వెంట్ టు స్కూల్ అని రాసాం. అంటే ఒక యాక్షన్ జరిగిన తర్వాత ఇంకొక యాక్షన్ జరిగింది. అంటే రెండు యాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ఏ రో, వన్ ఆఫ్టర్ ద అదర్. One action is taken place, then another action has taken place. So when two actions completed in a row, రెండు actions ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు వాటిని మనం ఏమంటామంటే సక్సెసివ్ యాక్షన్స్ అంటారు. సక్సెసర్ మీరు మ్యాథ్స్లో విని ఉంటారు. సక్సెసివ్ యాక్షన్స్ అంటే two actions, two completed actions or two actions taken place. Yes, what should we write? Taken place వన్ ఆఫ్టర్ ద అదర్. ఒకదాని తర్వాత ఒకటి, రెండు ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు వాటిని మనం ఫస్ట్ ఏమంటారు? సక్సెసివ్ యాక్షన్స్ అంటారు. ఇందులో మనకి రెండు ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఉంటుంది, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ఉంటుంది. సో మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యాడ్ సీన్ అన్ యాక్సిడెంట్ దెన్ ఐ వెంట్ టు స్కూల్ అని చేసాము. ఐ హ్యాడ్ సీన్ అన్ యాక్సిడెంట్ దెన్ ఐ వెంట్ టు స్కూల్ అని రాసాము. అప్పుడు ఫస్ట్ ఏం జరిగింది? మీరు యాక్సిడెంట్ చూసారా, స్కూల్కి వెళ్ళారా? ఎస్, యాక్సిడెంట్ చూసాము. సో సీయింగ్ ద యాక్సిడెంట్ ఈజ్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అండ్ గోయింగ్ టు స్కూల్ ఈజ్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. అగైన్ ఇక్కడ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాము. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఎక్కడ వాడుతున్నాము? మళ్ళీ సక్సెసివ్ యాక్షన్స్లో వాడుతున్నాము. సక్సెసివ్ యాక్షన్స్లో ఏ యాక్షన్ రాయాలి? సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ రాయాలి. అప్పుడు ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ V3లో రాస్తున్నాము. హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. చూడండి, మనం ఒకటేసారి మూడు టెన్సెస్ నేర్చేసుకుంటున్నాం. ఏంటది? సింపుల్ పాస్ట్ నేర్చుకున్నాం, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ నేర్చుకుంటున్నాం, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా నేర్చుకుంటున్నాం. సో గుర్తుపెట్టుకోండి, సైమల్టేనియస్ యాక్షన్స్ వచ్చినప్పుడు లాంగర్ యాక్షన్ ఉంటుంది, షార్టర్ యాక్షన్ ఉంటుంది. లాంగర్ యాక్షన్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి, షార్టర్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. సక్సెసివ్ యాక్షన్స్లో రెండు ఉంటాయి, ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్లో రాస్తారు. సో మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఇన్ what will we write? Successive actions. We will write it in successive actions with a action చెప్పండి. Yes, with shorter
షార్టర్ యాక్షన్ అక్కడ ఉందిగా. సక్సెసివ్ యాక్షన్లో దేంతో రాయాలి? విత్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్స్. వెరీ గుడ్. ఏం రాయాలి? సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్తో రాయాలి. సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని దాంతో రాసినప్పుడు ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మనం ఏ టెన్స్లో రాస్తున్నాము? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తున్నాము. సో బీ కేర్ఫుల్, వీఆర్ టాకింగ్ అబౌట్ 4 యాక్షన్స్ హియర్. ఏంటి? షార్టర్ యాక్షన్ అని చెప్పాము, లాంగర్ యాక్షన్ అని చెప్తున్నాము, ఇక్కడ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ అని చెప్తున్నాము, ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అని చెప్తున్నాము. సో ఏదైనా ఒక సెంటెన్స్ కనబడింది అంటే చూడండి, మనకు ఒకసారి సింపుల్ పాస్ట్ టెన్స్లో రెండు టెన్సెస్తో అసోసియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్ దేంతో అసోసియేట్ కావాలి? పాస్ట్ కంటిన్యూస్తో అసోసియేట్ అవుతుంది. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్తో అసోసియేట్ అవుతుంది. అంటే మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ సైమల్టేనియస్ యాక్షన్ అయితే, లాంగర్ యాక్షన్ అయితే మనం పాస్ట్ కంటిన్యూస్ రాస్తాము. మనకి ఇచ్చింది సక్సెసివ్ యాక్షన్ అయితే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్తో రాస్తాము. అది మనం సెంటెన్స్ని చదివి అర్థం చేసుకోవాలి. అది లాంగర్ యాక్షన్ చెప్తుందా, సైమల్టేనియస్ యాక్షన్ చెప్తుందా, సక్సెసివ్ యాక్షన్ చెప్తుందా, అందులో షార్టర్ యాక్షన్ ఏముంది, లాంగర్ యాక్షన్ ఏముంది అనేది మనం చూసుకొని దెన్ వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ టు రైట్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్క సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంది అంటే నెక్స్ట్ సెంటెన్స్ ఎందులో వస్తుంది? ఐదర్ సింపుల్ పాస్ట్ కంటిన్యూస్లో రావాలి ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్లో రావాలి. ఇది కూడా మనకు ఎంసీక్యూస్లో చాలా ఈజీగా అడుగుతాడు. ఏంటంటే సైమల్టేనియస్ యాక్షన్ ఇచ్చేసి అక్కడ పాస్ట్ ఇస్తాడు, ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, ఇంకేదైనా ఇస్తాడు. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఫస్ట్ మనం ఏం డిసైడ్ చేయాలి? అది సైమల్టేనియస్ యాక్షనా, సక్సెసివ్ యాక్షనా డిసైడ్ చేయాలి. దెన్ వీ విల్ బి మూవింగ్ ఆన్ విత్ దాట్. సో దిస్ ఈజ్ వాట్ ద 4 యూజెస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో గుర్తుపెట్టుకోండి క్లియర్గా. 2 యాక్షన్స్ ఒకటేసారి జరిగితే దాన్ని సైమల్టేనియస్ యాక్షన్ అంటారు. ఒక యాక్షన్ జరిగి ఇంకొక యాక్షన్ జరిగితే దాన్ని సక్సెసివ్ యాక్షన్ అంటారు. ఈ రెండుట్లలో కూడా సక్సెసివ్ యాక్షన్స్లో యాజ్ వెల్ యాజ్ సైమల్టేనియస్ యాక్షన్స్లో మనం ఏం చేస్తున్నామంటే సింపుల్ పాస్ట్ని వాడుతున్నాము. రైట్. ఇంకొక ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే మనం ఆల్రెడీ కండిషనల్ సెంటెన్సెస్ నేర్చుకున్నాము. ఎన్ని ఉంటాయి కండిషనల్ సెంటెన్సెస్ అని నేర్చుకున్నాము? ఎస్, వీ హ్యావ్ 3 కండిషనల్ సెంటెన్స్. ఏంటి చెప్పండి ఒకసారి మళ్ళీ క్విక్లీ రీకాల్ దట్. ఎస్, ఏమని చెప్పాము? ఏ టెన్సెస్ ఉంటాయని చెప్పాము ఇందులో నేర్చుకున్నాము, గుర్తుందా? సబార్డినేట్ క్లాస్, మెయిన్ క్లాస్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. సెకండ్ కండిషన్ని ఇంప్రాబబుల్ కండిషన్ అంటారని చెప్పాము, జరగడానికి అవకాశం ఉండదు అని చెప్పాము. సో ఇక్కడ మనం ఏం చేసాము? ఇఫ్తో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటుంది అని రాసాము. అప్పుడు ఇక్కడ ఏం వాడతామని చెప్పాము? సింపుల్ ఫ్యూచర్. వెరీ గుడ్. ఏం వాడతామని చెప్పాము? సింపుల్ ఫ్యూచర్ వాడతామని చెప్పాము. సో అంటే మనం స్ట్రక్చర్ కనుక చూసుకుంటే ఇక్కడ సబార్డినేట్ క్లాస్లో V1 ఆర్ V1S రాస్తాము. ఇక్కడ మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 రాస్తాము. సేమ్ థింగ్ వీ విల్ రైట్ హియర్, బట్ ఇట్ విల్ బి దేర్ ఇన్ ద పాస్ట్ టెన్స్. సో అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ రాస్తాము. సో అంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ఆబ్జెక్ట్ రాస్తారు. అప్పుడు ఇక్కడ ఏం రావాలి అంటే విల్కి పాస్ట్ ఫామ్ వుడ్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే మెయిన్ క్లాస్లో, సో ఎస్ మెయిన్ క్లాస్లో మనం ఏం రాస్తామంటే ఇక్కడ రాసుకుందాం, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 రాస్తాము. మనం ఈ వుడ్ని దేంతో రిప్లేస్ చేయొచ్చు? ఎస్, కుడ్ అయినా రిప్లేస్ చేయొచ్చు, షుడ్ అయినా రిప్లేస్ చేయొచ్చు. So be careful here. Okay, so we have to write would plus V1 రాస్తాము. సో 5th యూజ్ కనుక మనం తీసుకుంటే ఏం చెప్తున్నాం? ఎక్కడ వాడుతున్నాం దీన్ని? సింపుల్ పాస్ట్ టెన్స్ని ఏ కండిషనల్లో వాడుతున్నాము? ఎస్, సెకండ్ కండిషనల్ సెంటెన్స్లో వాడుతున్నాము. అందులో వాడుతున్నాము సెకండ్ కండిషనల్ సెంటెన్స్తో ఏ క్లాస్తో రాస్తున్నామో? సబార్డినేట్ క్లాస్తో రాస్తాము. అప్పుడు మెయిన్ క్లాస్లో ఏముంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 అని గుర్తుపెట్టుకుందాం. వుడ్ని మనము షుడ్ అయినా రిప్లేస్ చేయొచ్చు, కుడ్ అయినా రిప్లేస్ చేయొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో ఇవి మనం సింపుల్ పాస్ట్ని వాడతాము. ఈ 5 యూజెస్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏంటి? పాస్ట్లో యాక్షన్స్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నమా, అదర్వైజ్ సో యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ అని రాసుకుందాం. సో యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్,
సో దెన్ పాస్ట్ హ్యాబిట్స్ వేర్ వి రైట్ యూజ్డ్ టు ప్లస్ V1. దెన్ సైముల్టేనియస్ యాక్షన్స్లో ఏ యాక్షన్తో రాస్తున్నాము? ఎస్,